మీ పేరేంటండి? నా పేరు తాడివలస పవన్ కుమార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అమీనాపేట ఏడుగట్టు మీద ఉంటారండి మేము. ఓకే, ఏంటి మీరు సచివాలయానికి వచ్చారు? ఏంటి దేని గురించి వచ్చారు మీరు? ఈ రోజున తల్లికి 100 డబ్బులు అకౌంట్ లో పడతాయని పిల్లలకి దాని గురించి కనుక్కుందామని వచ్చానండి. అయితే మా వాడు ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో లేడండి, అన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నాడు. ఏంటని చూస్తే మీకు 300 యూనిట్ల పైన కరెంట్ కాలుతుందండి అని వచ్చిందండి, అందుకనే అని చెప్పి అన్నారు. అయితే తీరా చూస్తే నాకు అసలు కరెంట్ మీటరే లేదండి. నేను అద్దీంట్లో ఉంటున్నాను, 2000 రూపాయలకి అద్దీంట్లో ఉంటున్నాను. అయితే ఒక మీటర్లో మాత్రం వేరే మీటర్ నా ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి దాంట్లో 1200 యూనిట్లు కాలుతున్నట్టుగా 1200 చిల్లర యూనిట్లు కాలుతున్నట్టుగా వచ్చింది. దానివల్ల మీకు రావట్లేదని ఇక్కడ సచివాలయం సిబ్బంది చెప్పడం జరిగింది. మీరు మీటర్ తీసుకున్నారా? గతంలో మీ పేరు మీద తీసుకున్నారా? నా పేరు మీద ఒక మీటర్ కూడా లేదండి అసలు. వచ్చి కూడా నా పేరు మీద కానీ ఎవరి పేరు మీద కానీ మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ ఒక మీటర్ కూడా లేదు. ఆటోమేటిక్ గా మీ ఆధార్ కార్డు లింక్ అయింది? ఆటోమేటిక్ గా నా ఆధార్ కార్డు లింక్ అయింది. గతంలో కూడా ఒకసారి ఇలాగే అయిందండి. 5 మీటర్లు నాకు యాడ్ అయిపోయిందండి. 5 మీటర్లు మీ పేరు మీద? నా పేరు మీదే. అది నేను కరెంట్ ఆఫీస్ దృష్టికి తర్వాత స్పందన దృష్టికి తీసుకెళ్తే ఒక 6 నెలలు పట్టిందండి దాన్ని క్లియర్ చేసుకోవడానికి. క్లియర్ అయిపోయింది కదా అని మళ్ళీ నేను ఇప్పుడు సచివాలయానికి వచ్చి చూస్తే మళ్ళీ ఇంకొక మీటర్ నాకు యాడ్ అయి ఉంది. దీనివల్ల నాకు తల్లికి 100 పడలేదు. కాబట్టి దీని మీద నాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.